అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని నవసారి జిల్లాలో జరిగే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. వంశీబోర్సి గ్రామంలో జరిగే లఖ్పతి దీదీ కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు. 1,10,000 మంది మహిళలు హాజరు కానుండడం ఓ ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటే ఈ వేడుకకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రధాని మోడీకి పూర్తిగా మహిళా పోలీసులే భద్రత కల్పించనున్నారు. ఈ భద్రతా బలగాల్లో ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు 2,300 మందికి పైగా మహిళా పోలీసులున్నారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేవలం మహిళా పోలీసులే పహారా కాయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. మహిళా పోలీస్ దళంలో 2,165 మందికి పైగా కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్ఐలు, 61 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 19 మంది డీఎస్పీలు, 5 ఎస్పీలు, 1 ఐజీ, 1 అదనపు డీజీపీ ఉన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారిని హోంశాఖ కార్యదర్శి నిపుణ తోరావణే భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా ప్రధానమంత్రికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సెక్యూరిటీ కల్పిస్తుంది. అయితే ఇవాళ ఇంటర్నేషనల్ విమెన్స్ డేని పురస్కరించుకుని కేవలం మహిళా సిబ్బంది మాత్రమే ప్రధాని సెక్యూరిటీ డ్యూటీలో పాల్గొంటారు. నవసారి హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు తిరిగి నవసారి చేరుకునే ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను మహిళా పోలీసులే చూసుకుంటారు. ఇలా మొత్తం మహిళా సిబ్బందినే ప్రధాని సెక్యూరిటీ డ్యూటీలో దించడం ద్వారా భద్రతా రంగంలో మహిళల పాత్రపై ప్రపంచానికి గట్టి మెసేజ్ ఇవ్వబోతున్నట్టు గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘాని చెప్పారు. దేశవ్యాప్తంగా కనీసం 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకం తెచ్చింది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడంలో సహాయపడుతోంది.